అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక అబద్ధ బోధను చూద్దాం. అదేమిటంటే అప్రమాణికమైనటువంటి వ్యాఖ్యానాలు. అదేంటి, ప్రమాణముతో కూడిన వాక్యం కూడా ఉంటుందా అంటే అవును. ఈనాడు ప్రమాణ వాక్యము ప్రకారముగా బోధలు లేకపోవడం వల్ల ఈనాడు ఇన్ని డినామినేషన్లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి. సంఘాలు రావడం తప్పు కాదు, కానీ అది ప్రమాణ వాక్యము ప్రకారముగా బోధన లేకుండా అనేకమైనటువంటి డినామినేషన్లు రావడము, లేఖనబద్ధంగా లేకపోవడాన్ని దేవుడు హర్షించడు. ప్రతీది కూడా లేఖనబద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకు దేవుడు ఒక మెజర్ రాడ్ని, ఒక కొలబద్దని ఏర్పాటు చేశాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో. యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం రండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము అని చెబుతున్నాడు. ఏమన్నాడు విన్నారా? ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుమని యెషయాతో దేవుడు చెప్పాడు. మరి యెషయా ఈ యొక్క కార్యాన్ని పూర్తి చేశాడా? ఈ కార్యాన్ని పూర్తి చేసి తన శిష్యులకు అప్పగించాడా? ఎంతమందికి ఈ విషయం తెలుసు? క్రైస్తవులకు, బోధకులకు, అందరికీ కూడా. మీకు తెలియదు అని నేను అనను. ఎంతమందికి తెలుసో మీకు తెలిస్తే దయచేసి తెలియచేయండి అని కోరుకుంటున్నాను. మిమ్మల్ని అవమానించాలని, అవహేళన చేయాలని నాకు ఏ కోశాన రవ్వంత కూడా లేదు నా మనసులో. అయితే అందరికీ తెలియాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రమాణ వాక్యము ప్రకారముగా బోధించకపోతే, ఒక కొలబద్ద ప్రకారముగా బోధించకపోతే అప్పుడు ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ తెలియదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంకల్పము తెలియదు, ఆయన ప్రణాళిక తెలియదు, ఆయన స్వభావం తెలియదు, ఆయన ఉనికి తెలియదు, ఆయన చిత్తము తెలియదు. ఇక మనం 20వ వచనంలో కూడా మనం ఒకసారి చూసినట్లయితే, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ఉదయము వచ్చేటువంటి సూర్యోదయము, ఆ అరుణోదయము, ఆ సూర్యకాంతి వారికి కలగదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు రెండోసారి రాబోతున్నాడు. ఆయన వచ్చేటువంటి ఆ రాకడను మిస్ అయిపోతారు చాలామంది. ప్రమాణ వాక్యము ప్రకారముగా వారి యొక్క బోధలను దిద్దుకోకపోతే, ఒక ఇల్లు నిర్మించినప్పుడు, ఒక మందిరం నిర్మించినప్పుడు పునాది మొదలుకొని పైకప్పు వరకు నిట్ట నిలువుగా ఒక గోడ నిలబడాలి అంటే దానికి ఒక కొలబద్దతో కొలిచి చూడాల్సి ఉంటుంది. ఎంత వైశాల్యము, ఎంత పొడవు, ఎంత హైట్ కావాలి అంటే దానికి ఒక ప్రామాణికత అనేది ఉంటుంది. దాని ప్రకారంగానే ఆ యొక్క గృహము, ఆ మందిరము నిర్మించడం అనేది జరుగుతుంది. ఆ బిల్డింగ్ అనేది నిర్మించబడుతుంది. దాని కొరకు ఒక మెజర్ రాడ్ అనేది ఉండాలి. అలాంటి ఒక మెజర్ రాడ్ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని దేవుడు కొంత అచట రాయించి పెట్టాడు. అది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అది ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథము 66 గ్రంథాలలో మనకు దొరుకుతుంది. పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథాలు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 గ్రంథాలలో మరి తరచి చూడగా 66 గ్రంథాలలో ఆ ఒక మెజర్ రాడ్ అనేది ఉంటుంది. మరి దానిని సమకూర్చుకొని చూడాలి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా. అలా చూసినప్పుడు దానికి దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క నడిపింపు, దేవుడు మరి కోరుకొని ఈ పలానా వ్యక్తికి ఈ మెజర్ రాడ్ నేను ఇవ్వాలని ఆయన ఇచ్చుకుంటాడు ఖచ్చితంగా. అలా పొందుకున్నటువంటి వారు ధన్యులు. మరి ఎంతమంది దాన్ని పొందుకున్నారు? ఎంతమంది దగ్గర ఈనాడు ఈ ప్రమాణ వాక్యం అనేది ఉన్నది, ఈ మెజర్ రాడ్ అనేది ఉన్నది? ఈ మెజర్ రాడ్ ప్రకారముగా కొలవకపోతే కొంత ఎక్కువ కావచ్చు దేవుడు అనుకున్న దానికంటే, కొంత తక్కువ కూడా కావచ్చు. మనం ఒక గృహం నిర్మించాలనుకున్నప్పుడు మనం దాన్ని ఒక 100 మీటర్లలో కట్టాలనుకున్నాం అనుకోండి, అది 101 మీటరు, 105 మీటర్లు వస్తే అది పెరిగిపోయినట్టే కదా. లేదా 95 మీటర్లు, 90 మీటర్లే వచ్చింది అనుకోండి ఆఖరున కట్టిన తర్వాత. అదేంటి మనం 100 మీటర్లు అనుకున్నాము, 95 మీటర్లు వచ్చింది అనుకున్నా తప్పే, అది 105 మీటర్లకు దాటింది అనుకున్నా తప్పే. అందుకే దేవుని యొక్క లేఖనంలో కొంత కలపడం, కొంత తీసేయడం అనేది జరగకుండా దేవుడు అనుకున్నది అనుకున్నట్టుగా మనం నమ్మాలి, మనం జరిగించాలి అనుకుంటే పరిచర్య, సేవ, జీవిత విధానం, మనం బ్రతికే విధానం దేవుడు కోరుకున్నట్టుగా సంఘవధువు తయారు కావాలి అంటే ఈ కొలతల ప్రకారంగానే దేవుడు సంఘాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. గనుక దానినే ఆయన అంటున్నాడు, ఇది ప్రమాణ వాక్యము ప్రకారముగానే నువ్వు బోధించి ముద్రించి, ఆ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించమని యెషయాకు దేవుడు చెప్పడం జరిగింది. ఏమండి? లేదంటే ఈ ప్రమాణ వాక్యము
దొరకకపోతే, ఈ ప్రమాణ వాక్యం తెలియకపోతే ఏం జరుగుతుందంటే ఈనాడు క్రైస్తవ సంఘంలో జరుగుతున్నదే జరుగుతుంది. ఏమిటది? ఇది లేఖనం ప్రకారం మనం చూస్తే 21వ వచనం చూడండి. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు, ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు అని ఇక్కడ మనం చూస్తున్నాము. ఏమండి 22లో కూడా చూస్తే భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సాహమైన వేదనయు కలుగును, వారు గాఢాంధకారంలోనికి తోలివేయబడుదురు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అట్టివారు ఎవరికైతే అరుణోదయము కలగదో అట్టివారు ఇబ్బంది పడతారు, ఆకలి ఉంటారు. అంటే వాక్యం కొరకు ఆకలి కలిగి ఉంటారు. వాళ్ళు ఎంత తిందామనుకున్నా తగినటువంటి ఆహారము, బలమైనటువంటి ఆహారము దొరకదు. ఎప్పుడు ఆకలితోనే ఉంటారన్నమాట. తృప్తిగా ఉంది, ఈరోజు నేను కడుపార భోంచేశాను అనే ఆత్మీయ జీవితానికి తృప్తి అనేదే కలగదు. అందుకే ఈనాడు ఎంతో మంది బోధకులు, ఎన్నో చర్చెస్, ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి, కానీ కడుపార నేను వాక్యము తిన్నాను, నేను చాలా తృప్తిగా ఉన్నాను, ఇతరులకు నేను పెట్టగలిగే సామర్థ్యము స్థాయిలో నేను ఉన్నాను అని చెప్పలేకపోతున్నారు. ఇంకా అందరూ పసిపిల్ల వాళ్ళలాగానే ప్రవర్తిస్తున్నారు. 1 కొరింథీ 3వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఇంకా నేను మీకు బలమైన ఆహారం పెట్టలేకపోతున్నాను, ఇంకా మీరు క్రీస్తునందు చిన్నపిల్లలే అనే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసినట్టుగా ఈనాడు అన్ని డినామినేషన్లలో అదే పరిస్థితి కనబడుతుంది, గోచరిస్తుంది. 1 కొరింథీ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను అంటున్నాడు. క్రీస్తునందు ఏమిటంట? పసిబిడ్డలే. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా అని అంటున్నాడు. ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలా మంది బలహీనులే. బలవంతులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. బలవంతులు కావాలి అని అంటే వారు మెచ్యూర్ పీపుల్ కావాలి, బలమైన ఆహారం తినగలిగే సామర్థ్యంలోనికి రావాలి. వాళ్ళు ఇంకా పసిపిల్లలుగానే ఉంటున్నారు, కనబడుతున్నారు. వాళ్ళు పసిపిల్లలు కాదు. అంటే వారి దగ్గర ప్రమాణ వాక్యము ఉండాలి, ప్రమాణ వాక్యం ప్రకారముగా సంఘం ఉండాలి, వారి భక్తి జీవితం ఉండాలి, ముఖ్యంగా వారు నమ్మే బోధ అనేది ఉండాలి. అలా లేకపోతే వారు ఇబ్బందులు పడతారు ఆత్మీయ జీవితంలో. ఆ వాక్యం కొరకు ఎప్పుడూ ఆకలి కలిగే ఉంటారు, వారికి సరైనటువంటి ఆహారం దొరకదు. ఈనాడు బీదలు ఉంటారు, సరైన పౌష్టికాహారం వారికి దొరకక అనేకమైనటువంటి అనారోగ్యాలతో వారు ఉంటారు. అదేవిధంగా ఈనాడు క్రీస్తు సంఘంలో అనేక డినామినేషన్లలో ఉన్నటువంటి భక్తులు, సేవకులు కూడా బలమైన ఆహారము దొరకకపోవడం చేత వారు ఆత్మీయంగా బలహీనులుగా కనబడుతున్నారు. గనుక బలహీనులుగా ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. బలవంతులము మనం కావాలి అని అంటే ప్రమాణ వాక్యం ప్రకారముగా మనకు అరుణోదయం కలగాలి. అరుణోదయ దర్శనం అనేది మనకు కలగాల్సినటువంటి అవసరం ఉంది. ఏమండి? తర్వాత వారు ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరు శాపములు పలుకుచు మీద చూతురు. ఏం దేవుడో ఏమో, ఏం బైబిల్ ఏమో, ఇది అర్థమే కావడం లేదు, ఏం బోధకులో ఏమో అని దేవుని దాసులను తిడతారు, చర్చిని తిడతారు, బైబిల్ని తిడతారు, ఆఖరికి దేవుణ్ణే తిడతారు. ఇది ఏం అర్థం కావట్లేదండి, అంత గందరగోళంగా ఉంది, అంత చిరాకుగా ఉందండి, ఇది ఏం అర్థం కావట్లేదు అని మరి దేవుణ్ణి కూడా తిట్టేస్తారు. ఈనాడు అదే పరిస్థితి క్రైస్తవ డినామినేషన్లలో, క్రైస్తవ సంఘాలలో కనబడుతుంది. చికాకు కనబడుతుంది విశ్వాసులను ఎవరిని పలకరించినా సరే. ఈనాడు సోషల్ మీడియా నుండి మనం గమనించినట్లయితే ఏంటండి ఇది, ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒకరినొకరు అనుకుంటారు, ఏంటి డినామినేషన్లు ఏంది, బోధకులు ఏంది అని ఈరోజు అనుకుంటున్నారా లేదా? చికాకు కలుగుతున్నదా లేదా? వాక్య ఆహారము లేక అందరూ నివ్వరపోతున్నారా లేదా? అలసిపోతున్నారా లేదా? బలవంతులుగా కనబడకుండా బలహీనులుగా కనబడుతున్నారా లేదా? దీనంతటికి గల కారణం ఏంటంటే మెజర్ రాడ్ లేకపోవడమే, ప్రమాణ వాక్యం అనేది తెలియకపోవడమే దీనికి అసలైన కారణం. ప్రమాణ వాక్యము దొరకకుండా, ప్రమాణ వాక్యం పొందకుండా చేస్తున్నటువంటి వాడు దుష్టుడు. వాని దుష్టుని యొక్క తంత్రములు, దుష్టుని యొక్క బోధ, దుష్టుని యొక్క సేవకులు దేవుని యొక్క లేఖనానికి కలపడం, తీసివేయడం అనేది చేసి సత్యాన్ని పరిచయం చేయకుండా చేసి అబద్ధాలలోనికి నెట్టివేస్తున్నాడు సాతాను. గనుకనే ఈ సత్యాన్ని చెప్పిన వాళ్ళ మీద కూడా సాతానుడు ఏదో ఒక విధంగా బురద చల్లి వారిని ప్రజల దృష్టికిలోనికి రాకుండా, వారు చేస్తున్న బోధ సత్యమైన ప్రజలలోనికి రాకుండా వాడు అడ్డుకట్టలు వేస్తున్నాడు. అందుకే మనోనేత్రాలు తెరవబడిన వారు, ఆత్మీయ చెవులు తెరవబడినటువంటి వారు, అంతరంగమందు ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు, సత్యమైతే నాకు చాలు, సత్యం నేను పొందుకుంటాను, తెలుసుకుంటాను అనే రోషము, ఆశ కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి దేవుడు సత్యాన్ని బయలుపరుచుకోవాలనుకుంటున్నాడు. అందుకొరకు ఈ తరములో దేవుడు ఈ యొక్క ప్రమాణ వాక్యము ప్రకారముగా భక్తి జీవిత సాధన చేయడానికి, బోధన నేర్చుకోవడానికి, ఏది తప్పు ఏది రైట్ అని
ఖచ్చితమైనటువంటి అభిప్రాయం కలిగి ఉండడానికి, అవగాహన కలిగి ఉండడం కొరకు ఈ తరంలో అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి చేత ప్రమాణ వాక్యము అనేటువంటి గ్రంథాన్ని దేవుడు వ్రాయించడం జరిగింది. 66 గ్రంథాలలో ఉన్నటువంటి సారాంశం ఇందులో రాయించడం జరిగింది. ఈ గ్రంథము ప్రతి దైవజనుడు చదవాలి, ప్రతి సువార్థికుడు చదవాలి, ప్రతి కాపరి చదవాలి, ప్రతి బోధకుడు చదవాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బోధకులందరూ చదవాలి. మీకు ఇది నేను చాలా ఎగ్జాజిరేషన్ చేసి చెప్పినట్టుగా మీకు అనిపించవచ్చు, కానీ మీరు చదివిన తర్వాత తెలుస్తుంది. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి లుకలుకలకు, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఈ అసూయ ద్వేషాలకు, ఈ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఈ డినామినేషన్లు ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొని అవహేళన చేసుకోవడానికి గల కారణాలు ప్రమాణ వాక్యం ప్రకారముగా బోధ తెలియకపోవడం వల్ల జరుగుతుంది. గనుక అది దిద్దుకోవాలంటే ఇది ఒకసారి మీరు పరిశుద్ధాత్మ నడిపింపు చేత ప్రార్థన పూర్వకంగా మీరు చదివి చూడండి. అప్పుడు మీ కనులు తెరుచుకుంటాయి, సత్యం ఏదో మీకు తెలుస్తుంది. లేఖనాన్ని ముందు పెట్టుకొని చదవండి. ఇందులో ఉన్న విషయాలను లేఖనాన్ని ముందు పెట్టుకొని చదివి ఇది సత్యం అని మీకు నిర్ధారణ అయిన తర్వాత మీ అంతరంగానికి అప్పుడు నిశ్చయించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు, బైబిల్ని ఎలా వ్యాఖ్యానించాలి, ఎలా కొలవాలి అనేటువంటి ఒక విషయాన్ని అర్థం చేసుకోగలిగితేనే అప్పుడు అబద్ధ బోధల నుంచి, అసత్య ప్రచారాల నుంచి బయటపడగలుగుతారు. అదర్వైజ్ బయటకు వచ్చేటువంటి మార్గము దొరకదు. ఇదే విధంగా క్రైస్తవ సమాజం అనేది కొనసాగుతుంది. మీరు ఎవరైనా యథార్థవంతులై ఉండి, లక్షలో ఒకరో ఇద్దరో ఉంటారండి, 100కి ఒకరో ఇద్దరో ఉంటారండి, అది చాలా కష్టంగా. సత్య సంబంధులు, సత్యమే నాకు కావాలి అని కోరుకునేటువంటి వారు, అలాంటి వారి కొరకే నేను చెబుతున్నాను. వారు మీరు ఖచ్చితంగా ప్రార్థన పూర్వకముగా మీరు ఈ గ్రంథాన్ని చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. నేను ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తున్నా. ఈ దయ్యములో బోధలు అనబడినటువంటి అంశాలలో నేను ఇంట్రడక్షన్సే పరిచయం చేస్తూ వస్తున్నా. ఈ ప్రతి అంశం మీద కూడా లేఖన సారాంశం అంతా కూడా తీసి మాట్లాడే అవకాశం ఉంది, మాట్లాడగలుగుతాము. కానీ విషయము అందరికీ కొద్ది సమయంలోనే తెలియచేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. కనుక ప్రమాణ వాక్యాన్ని ముందు తెలుసుకోండి. అప్పుడు మీరు ఏ బోధ రైటు, ఏ బోధ రాంగు, ఎవరు చెప్తుంది సత్యం, ఎవరు చెప్తుంది అసత్యం, దేవుడేమనుకుంటున్నాడు, దేవుని ప్రణాళిక ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి అనేటువంటిది పూర్తిగా మీకు అర్థమవుతుంది. మీ చేతిలో కొలతబద్ద లేకుండా, కొలత కొలిసేటువంటి ఆ మెజర్ రాడు లేకుండా మీరు దేన్ని కొలవలేరు. కొంచెం ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు. అలా అయితే ఏ నిర్మాణం కూడా సజావుగా జరగదు. ప్రతి ఇంజనీర్ దగ్గర ఒక స్కేల్ అనేది ఉండవలసినదే, ఒక మేస్త్రి దగ్గర ఒక స్కేల్ అనేది ఉండవలసినదే. అలా లేకుండా మీరు నిర్మించుకుంటా పోతే, ఏ మేస్త్రి కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఒక స్కేల్ అనేది, ఒక టేప్ అనేది, ఒక మెజర్ రాడ్ అనేది లేకుండా ఏ నిర్మాణాన్ని కూడా చేపట్టడు, నిర్మించడు. దేవుడు కూడా తన మందిరాన్ని, తన సంఘాన్ని, జీవమగలిగిన తన సంఘాన్ని నిర్మించేటప్పుడు తన సంఘానికి ఒక మెజర్ రాడ్ ఇచ్చే ఆ నిర్మాణము జరిగిస్తూ ఉన్నాడు. ఆ మెజర్ రాడ్ ఏమిటో, ఆ మెజర్ రాడ్ ప్రకారముగా సంఘం ఉన్నదో లేదో, సంఘంలో ఉన్న బోధలు ఉన్నాయో లేవో అది చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి బోధకుని మీద, ప్రతి విశ్వాసం మీద ఉన్నది. గనుక ఇప్పుడే మేల్కోండి, ఇప్పుడే జాగ్రత్త పడండి. లేదంటే రేపు యేసుక్రీస్తు ప్రభు రాకడలో మీరు చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ యేసయ్య రాకడ మిస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. చాలా భయంకరమైనటువంటి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోండి. ఇదంతా కూడా దుష్టుడైన సాతాను, యెజబేలు ఆత్మ కలిసి చేస్తున్నటువంటి ఇది ఒక పెద్ద కుట్ర. గనుక ఈ దయ్యముల బోధలు ప్రమాణ వాక్యానికి దూరం చేస్తున్నాయి. ప్రమాణ వాక్యాన్ని తెలుసుకోండి, ప్రమాణ వాక్యాన్ని నేర్చుకోండి. ప్రమాణ వాక్యం అంటే ఏంటిదో అవగాహన కలిగి ఉండండి. అప్పుడే మీకు ఈ దయ్యముల బోధల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. సత్యం మీద మీకు తెలుస్తుంది, సత్యమందు మీరు ప్రతిష్ఠింపబడతారు, ధన్యులైపోతారు. కనుక మీకు విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా నంబర్ ద్వారా మీరు మాట్లాడండి, వాట్సాప్ చేయండి. లేదా మీకు విషయం అంతా అర్థమవుతే మీరు కామెంట్ చేసే అవసరం లేదు, కాల్ చేసే అవసరం కూడా లేదు. మీరు సత్యం అందు ఉంటే చాలు. దేవుడు మీకు తోడై ఉండును గాక. అందరికీ నమస్కారం, ప్రైజ్ ది లార్డ్.